మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని దాని చారిత్రక, దైవ సంబంధ మరియు సందర్భానుసార ప్రాముఖ్యతతో సహా పూర్తిగా వివరిస్తాను. ఆ వచనం, అయినను మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు అభ్యంతరముగాను అన్యజనులకు వెట్టితనముగాను ఉన్నాడు. సందర్భం: కొరింథు సమాజంలో పరిస్థితి. కొరింథు పట్టణం ఆ రోజుల్లో గ్రీకు తత్వశాస్త్రం, వాక్పటిమ మరియు ప్రపంచ జ్ఞానానికి కేంద్రంగా ఉండేది. అక్కడ ప్రజలు తమ తెలివితేటలు, సంపద మరియు సామాజిక హోదాను బట్టి గొప్పలు చెప్పుకునేవారు. కొందరు పౌలును అనుసరిస్తే మరికొందరు అపోల్లోను అనుసరిస్తూ చీలికలు ఏర్పడ్డాయి. ఈ వచనం ద్వారా పౌలు మానవ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో మరియు క్రైస్తవ సందేశం, సువార్త యొక్క అసలైన ఆధారం ఏమిటో స్పష్టం చేయాలనుకున్నాడు. వాక్యం యొక్క వివరణ: 1. అయినను మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయినను ఈ పదం పౌలు ముందు చెప్పిన వాటికి, అంటే యూదులు సూచక క్రియలను అడగడం మరియు గ్రీకులు జ్ఞానాన్ని వెదకడం, భిన్నంగా తమ బోధన ఉందనే విషయాన్ని నొక్కి చెబుతుంది. ప్రపంచం కోరుకునేదానికి భిన్నంగా తమ కేంద్ర సందేశం ఏమిటో ఇది తెలియచేస్తుంది. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. పౌలు యొక్క ప్రధాన సందేశం క్రీస్తు మరియు ముఖ్యంగా ఆయన సిలువ త్యాగం. క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనే పూర్తి సువార్త సందేశంలో సిలువ కీలకమైనది. సిలువ అనేది రోమా సామ్రాజ్యం ఉపయోగించిన అత్యంత అవమానకరమైన మరియు హింసాత్మక మరణశిక్షా సాధనం. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం సిలువ వేయబడిన వ్యక్తి దేవుని చేత శపించబడినవాడు. పౌలు ఈ అవమానకరమైన సిలువ మరణాన్ని ధైర్యంగా తమ సందేశానికి కేంద్రంగా పెట్టాడు, ఎందుకంటే ఆ సిలువ ద్వారానే మానవాళి రక్షణ లభించింది. 2. ఆయన యూదులకు అభ్యంతరముగాను, స్టంబ్లింగ్ బ్లాక్ టు ద జ్యూస్. యూదుల అంచనాలు. యూదులు వారి మెస్సియను, రక్షకుడిని, బలమైన రాజుగా, రోమా పాలన నుండి తమను విడిపించే రాజకీయ నాయకుడిగా ఆశించారు. అభ్యంతరముగాను ఈ గ్రీకు పదానికి అర్థం తొట్రుపాటుకు కారణం లేదా ఉచ్చు. సిలువ వేయబడిన ఒక వ్యక్తి దేవునిచే పంపబడిన మెస్సియా అని యూదులు అంగీకరించలేకపోయారు. అది వారికి అవమానం, వారి అంచనాలకు పూర్తిగా విరుద్ధం. మెస్సియ సిలువపై బలహీనంగా చనిపోతే తమ శత్రువులపై ఎలా విజయం సాధిస్తాడని వారు భావించారు. ఈ భావన వారి విశ్వాసానికి అడ్డుగోడగా మారింది. 3. అన్యజనులకు వెట్రితనముగాను ఉన్నాడు. ఫూలిష్నెస్ టు ద జెంటైల్స్. గ్రీకుల అంచనాలు. అన్యజనులు, గ్రీకులు ఎక్కువగా తత్వశాస్త్రం, తర్కం మరియు తెలివితేటలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు దేవుని గురించి, జీవితం గురించి జ్ఞానవంతమైన చర్చలు, ప్రసంగాలు కోరుకున్నారు. వెట్రితనముగాను. మోరియా ఈ గ్రీకు పదానికి అర్థం మూర్ఖత్వం లేదా అవివేకం. దీని నుంచే ఆంగ్లంలో మోరాన్ అనే పదం వచ్చింది. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక మనిషిగా వచ్చి స్వయంగా లోకంలోని పాపభారాన్ని మోయడానికి అత్యంత హీనమైన మరణాన్ని, సిలువ, ఎంచుకోవడం వారికి తార్కికమైన విషయం కాదు. వారి ఉన్నత తత్వశాస్త్రానికి సిలువ సందేశం అర్థం లేనిదిగా, పిచ్చిగా తోచింది. సారాంశం మరియు దైవ సంబంధ ప్రాముఖ్యత. ఈ వచనం క్రైస్తవ విశ్వాసానికి మూల సిద్ధాంతాన్ని వివరిస్తుంది. 1. సువార్త యొక్క స్వభావం. సువార్త లోకంలో ఉన్న యూదుల సాంస్కృతిక అంచనాలను మరియు గ్రీకుల తాత్విక అంచనాలను తిరస్కరిస్తుంది. 2. దేవుని శక్తి. సిలువలో ఉన్న బలహీనత వెనుక పాపం మరియు మరణంపై విజయం సాధించే దేవుని అద్భుతమైన శక్తి దాగి ఉంది. 3. దేవుని జ్ఞానం. సిలువ యొక్క వెట్రితనం వెనుక మానవ జ్ఞానాన్ని మించిన దేవుని గొప్ప రక్షణ ప్రణాళిక దాగి ఉంది. దేవుడు లోక జ్ఞానాన్ని సిలువ ద్వారా మూర్ఖత్వంగా మార్చాడు. క్రీస్తును ప్రకటించేవారు లోకం అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఏకైక సందేశాన్ని మార్చకుండా అపోహల పాలవుతుందని తెలిసినా దానినే ప్రకటిస్తారు, ఎందుకంటే రక్షణకు వేరే మార్గం లేదు.